అప్పుడు అలాగ ఆడేవారు అనమాట ఆట. సో మళ్ళీ భోపాల్కి అయితే వచ్చాను. మనకి ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఆపారు. బాయ్ గేట్ అటుకి మధ్యలో ఆగిపోయిందండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ భోపాల్ అండి. నేనైతే ఫస్ట్ మధ్యప్రదేశ్ ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాను. ఇది మనకి శ్యామ్లా హిల్స్ రోడ్డు సమీపంలో ఈ అద్భుతమైన ట్రైబల్ మ్యూజియం అయితే ఉంది. ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. భోజ్పూర్ హర మహాదేవ్ దేవాలయంకి వెళ్ళి దర్శించుకున్నాను. సో ఇదే మనకు మధ్యప్రదేశ్ ట్రైబల్ మ్యూజియము. సో మాకు ర్యాపిడోలో వచ్చాను. మాకు అది కుర్రాడు ధీరజ్ దేబెట్టాడు ఇక్కడికి. సో మధ్యప్రదేశ్లో కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అది మనకి అక్కడ సరిగ్గా కనిపించలేదు, కానీ ఇక్కడ హిందీలో బాగా కనిపిస్తుంది. ఈ ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చి భోపాల్లో కొన్ని వ్లాగ్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మరి ఎలాగో భోపాల్ వచ్చారు కదా, మరి ఊరికనే మరి నా రూమ్ కూడా చాలా బాగుందండి. 400 రూపాయలకి 450 రూపాయలు పడింది రూము. 400 ఇస్తా అంటాడు, ఒప్పుకోలేదు. కానీ పర్వాలేదు, ముగ్గురు అయితే హాయి కంఫర్ట్గా స్టే అయితే చేయొచ్చు. సో టికెట్ అనేది తీసుకొని లోపల అట్లీస్ట్ 1.5 hours అనేది పడుకుందామని వచ్చాను. మెయిన్ నిజంగా చెప్పాలంటే ఎదురు డొంకలు మధ్యప్రదేశ్ కల్చర్ ఏంటి అని చూడడానికి ఇక్కడికి వచ్చాను మెయిన్. దాని తర్వాత విశ్రామ అయితే తీసుకుంటాను కాసేపు. ఆఫీస్ మ్యూజియం అంట, మాకు భోపాల్ స్టేట్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. మా టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు కానీ. సో ఇదిగోండి, ఇదంతా మధ్యప్రదేశ్ ట్రైబల్ మ్యూజియం. అంటే ట్రైబ్స్ గురించి ఉంటుంది అనుకున్నా, కానీ ఎంట్రన్స్ ఇదేంటి మళ్ళీ ఇది ఒక పార్క్లో వాకింగ్ ఇలా ఉంది. బయట ఎండగా ఉంది కదా, కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి మొదట ట్రైబల్ మ్యూజియం ఎంచుకున్నాను. లేకపోతే మసీద్కే వెళ్ళేవాడిని. తజుల్ ఇస్లాం అనే ఒక మసీద్ అయితే ఉంది, అది మనకు పార్కింగ్ లాట్. సో వెళ్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటి దీని సంగతి ఏంటని చూద్దాం. సో ఇదే మధ్యప్రదేశ్ స్టేట్ మ్యూజియం ఎంట్రన్స్. వాళ్ళు కట్టు బట్ట ఎలా ఉంటుంది ఏంది మనకు చక్కగా తెలియజేస్తారు. స్టేట్ మ్యూజియం కూడా ఇక్కడే ఉందండి. మీరు వెళ్ళాలంటే ఆ మ్యూజియం కూడా వెళ్ళొచ్చు. టికెట్ చూసుకొని వెళ్ళాలంటే ఆ మ్యూజియం కూడా వెళ్ళి కవర్ చేస్తాను. సో దీని టైమింగ్స్ అనేది మనకి ఆఫ్టర్నూన్ 12 PM నుండి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. బా ఈ ఎండ తీవ్రత అనేది ఎలాగో ఏంటో నా సమీపంలోకి వచ్చేసాను, కానీ ఎండ తీవ్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇదిగోండి మనకి ఎంట్రన్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు ఇనాగ్రేట్ చేశారు. బా భోపాల్లో మొదటి దానికి దీనికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మెయిన్ అండ్ రిలాక్సేషన్ కోసం వచ్చాను. బాగుంది. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అమ్మాయి ఈ ఎండ ఏంటి చంపేస్తుంది. అసలు గాలి పీల్చడానికి లేదు, ఏమి లేదు. లొకేషన్ సరిగ్గా ఎలా కవర్ చేయడం ఏంది ఏం అర్థం కావట్లేదు. టికెట్ అనేది తీసుకుని లోపలికి అయితే వెళ్దాం.
ఇది లోపలికి అయితే వచ్చాను. ఒక టికెట్ అనేది తీసుకున్నాను. సో టికెట్ అనేది మీకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే దేర్ ఛార్జ్ సమ్వేర్ అరౌండ్ 100 రూపీస్ ఎక్స్ట్రా. సో అప్పట్లో వాడే సెట్లు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మొత్తం మ్యూజియం అంతా కూడా చాలా రేర్ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయండి. భూపాల్ మ్యూజియం అనేది డెఫినెట్గా అదే మధ్యప్రదేశ్ స్టేట్ ట్రైబల్ మ్యూజియం. సో డెఫినెట్గా అందరూ వచ్చి వీక్షించాల్సిన ఈ మ్యూజియం ఇది చాలా బాగున్నాయి. డిఫరెంట్ ఎగ్జిబిట్స్ 100% వర్త్ ఇది. तो हम आगे వాహ్, చాలా అద్భుతంగా ఉంది మ్యూజియం అయితే. డెఫినెట్గా అందరు రావాలి. బ్యూటిఫుల్. సో లోపల కొంత భాగం వరకు తీయొద్దు అన్నారు కాబట్టి నేను తీయలేదు. మరి లేకుంటే నేను చక్కగా ఫొటోస్ 120 రూపీస్ అంటే నేను ఏదో వీడియోగ్రఫీ అలౌడ్ అని చెప్పేసి 120 రూపాయలు ఇస్తే
వాళ్ళు తీరా చూస్తారు వద్దు అన్నారు. అన్ని పురాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ మ్యూజియం, ఇటువంటి మ్యూజియం కూడా నేను ఇప్పుడు చూడలేదు. ఇది డిఫరెంట్గా ఉంది. నేను ఇంకా శిల్పరామంలో ఉంటుంది ఏమనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగుంది. చూడండి, అప్పుడు అలాగా ఆడేవారు అనమాట ఆట. సో చక్కగా లోపలికి మ్యూజియంలోకి అయితే వెళ్ళి నేను చక్కగా అన్నీ అయితే చూశాను. కొంతవరకు అయితే వీడియోగ్రఫీ అలౌడ్ చేశాడు, కొంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఎంతవరకు అయితే చేస్తారో అంతవరకు అయితే నేను తీశాను. అద్భుతంగా ఉంది. మనకి భోపాల్లో చాలా ప్రాముఖ్యతమైన మ్యూజియం ఏమైనా ఉందంటే ఈ ట్రైబల్ మ్యూజియం, మధ్యప్రదేశ్ ట్రైబల్ మ్యూజియం ఒకటి. మనకి ఆ ట్రైబల్ మ్యూజియం సమీపంలోనే మనకి భూపాల్ స్టేట్ మ్యూజియం కూడా ఉంది. అక్కడ మనకి క్యాంటీన్స్, అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి. చక్కగా ఇది మనకి 12 నుండి రాత్రి 8 గంటల వరకు చక్కగా ఈ మ్యూజియం అనేది ఓపెన్లో ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం వేళ చక్కగా వస్తే చక్కగా మీరు మ్యూజియాన్ని అనుభూతించి చక్కగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళొచ్చు. మధ్యాహ్నం పూట వస్తే కొంచెం డిహైడ్రేషన్గా ఉంది. మొత్తం అంతా కూడా వాతావరణం అంతా కూడా బాగానే ఉంది, కానీ మధ్యప్రదేశ్లో కూడా చాలా ఎండగా ఉంది. సో ఇక్కడ నుండి నేను తాజ్ ఉల్ మసీద్కి అయితే వెళ్తున్నాను. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. సో I would recommend 100% to this Madhya Pradesh Tribal Museum, which each and everyone has to come and visit. Bye, take care, and bye.